అయితే టిఫిన్ తినేసి ఇంక రూమ్కి వచ్చేసి అయితే పనుకునేస్తాం. నేను రేపు పొద్దున్నే లేసి మళ్ళీ ఇంకా బయలుదేరి. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ శ్రీశైలం. ఇప్పుడే నిద్రలేసి పళ్ళు అనేసి ఇప్పుడైతే కాఫీ తాగడానికి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. ఇక్కడ వెదర్ అయితే సూపర్ ఉంది. నైట్ అయితే వాన పడి ఫుల్ చల్లగా అయిపోయింది అనమాట మనకి. ఇక్కడ ఉదయాన్నే కూడా ఫుల్ చెలుగు పెట్టేసింది. వ్యూ అయితే సూపర్ ఉంది ఇక్కడ నుంచి. ఇంకా అక్కడ ముందు పోయి నేను చూపిస్తాను మళ్ళీ. అయితే ప్రస్తుతానికి అయితే మేము కాఫీ తాగడానికి వెళ్దాం అనుకుంటున్నాం. కాఫీ తాగేసి వచ్చిన తర్వాత రెడీ అయిపోయేసి మ్యూజియంకి అయితే బయలుదేరేస్తాం. వెళ్ళే ముందర మీకైతే నేను అక్కడ వ్యూ అయితే చూపిస్తాను పక్క. సో గైస్, ఓకే, ఇప్పుడైతే మనం కాఫీ తాగడానికి అయితే వెళ్ళిపోదాం. నేరుగా పడతా, స్ట్రైట్ పోయి అక్కడ రాగా. అయితే ప్రస్తుతానికి అయితే కాఫీ తాగేసి నేనైతే ప్రస్తుతానికి టైము 7:40 అట్లా అయింది. నేనైతే కాఫీ తాగేసి 8:30కి అట్లా స్నానం చేసి మ్యూజియంకి అయితే వెళ్దాం అనుకుంటున్నాను. మ్యూజియంకి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా రిటర్న్ బయలుదేరి చెక్అవుట్ చేయాలి. ఫస్ట్ కాఫీ అయితే తాగేస్తున్నాం. అసలు మేమైతే మామూలుగా ఉదయాన్నే స్పర్శ దర్శనానికి అయితే వెళ్దాం అనుకున్నాం. కానీ దానికైతే ముందుగా మనం అయితే టికెట్ బుక్ చేసుకోవాలంట. మార్నింగ్ 7:30కి ఒకసారి, మధ్యాహ్నం 12కి ఒకసారి, నైట్ 9కి ఆర్ 9:30కి ఒకసారి ఉంటుందంట. మనమైతే టికెట్ బుక్ చేసుకోవాలి. దానికైతే వెళ్ళాలంటే మేమైతే ఇప్పుడు టికెట్ బుక్ చేసుకోలేదు కాబట్టి మేమైతే స్పర్శ దర్శనానికి వెళ్ళలేదు. సో అందువల్లే మేము మ్యూజియంకి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. సో కాఫీ తాగేసిన తర్వాత అయితే రూమ్కి వెళ్ళిపోయి స్నానం చేసి మ్యూజియంకి బయలుదేరాం. వ్యూ అయితే సూపర్ ఉంది. ముందు పోయి చూస్తాం. ఇక్కడైతే ఏదో కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఇక్కడైతే మీకు ఒక విలేజ్ కనిపిస్తున్నారా? అది సున్నిపెంట అనే విలేజ్ అనమాట. ఈ శ్రీశైలం దాటిన తర్వాత ఇంకోటి ఉంటది, ఇంకో విలేజ్ ఉంటది. శ్రీశైలం కింద అయితే ఉండేది సున్నిపెంట. ఇక్కడ కనిపిస్తుంది కదా కరెక్ట్ గా, అది దోమలపెంట. ఇప్పుడే అయితే మేమైతే బయటకు వచ్చాం. స్నానం చేసి టిఫిన్ తినేసి అయితే మేము మ్యూజియంకి అయితే వెళ్దాం అనుకున్నాం. ప్రస్తుతానికి అయితే టిఫిన్స్ కోసం వెతుకుతూ ఉన్నాం. ఇక్కడైతే ఉంది కానీ కొంచెం వెళ్ళే దగ్గరలోనే తీసుకొని తినేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఇక్కడే తిన్నాను. సరే, ఇప్పుడైతే చూసుకొని తినేసి దాని తర్వాత అయితే వెళ్ళిపోదాం. యూనియన్ బ్యాంక్ ఇక్కడ నుంచి ఈ రోడ్ లో కానీ మీరు వస్తే స్ట్రైట్ వెళ్ళిపోతే మెయిన్ టెంపుల్ అన్నమాట. మెయిన్ టెంపుల్ దారి స్ట్రైట్ వెళ్ళిపోవడమే. మీకు ఒకవేళ తెలియపోయినా కానీ ఇక్కడైతే ఇట్లా బోట్స్ అయితే ఉంటాయి. ఇట్లా
ఇట్లయితే బోట్స్ అయితే ఉంటాయి. ఆ బోట్స్ చూసుకుంటూ వెళ్ళిపోవడం అన్నమాట. ప్రతి ఒక్క దానికి ఎక్కడికి వెళ్ళాలి ఏందనేది బోట్స్ అయితే ప్రతి ఒక్క దగ్గర ఉంటాయి. బోట్స్ చూసుకుంటూ మనం వెళ్ళిపోవడం. అయితే టిఫిన్ అయితే అయిపోయింది మాది. టిఫిన్ తినేసి అయితే మ్యూజియం అయితే వెళ్ళిపోతున్నాం. టిఫిన్ అయితే పర్లేదు బాగానే ఉంది. తినేసి అయితే మేము ఇంకా మ్యూజియం అయితే స్టార్ట్ అయిపోయాం. మ్యూజియం కి ఫోన్ ఎలా ఉందో లేదో తెలియదు మాకు. ఒకవేళ ఫోన్ ఎలా ఉందా, ఫోన్ అయితే ఎలా ఉందంట. నేనైతే చూపిస్తాను. నేనైతే వెళ్ళిన తర్వాత ఎలా ఉంది కాబట్టి మ్యూజియం అయితే ఒకసారి చూపిస్తాను. అయితే మ్యూజియంకి అయితే వెళ్తాము. ఇదే మెయిన్ గుడి. నేనైతే స్ట్రైట్ గా ఈ రోడ్ లో స్ట్రైట్ గా వచ్చేసి ఇది మెయిన్ గుడి. కానీ ఇటు సైడ్ అయితే మనకి ఎలా లేదనమాట. మనం ఇటు సైడ్ వెళ్ళి క్యూ లైన్ ఫ్రీ లైన్ దర్శనం ఉంటుంది. అటు నుంచి వెళ్ళాలి. ఇటు సైడ్ అయితే క్లోజ్ చేసేసారు, ఎలా లేదు గుడి లోపలికి. ఇదే గైస్ మనం వెళ్ళే మ్యూజియం అయితే. ఇట్లా రోడ్ ఇట్లా వెళ్ళి అట్లా తిరిగి ఇట్లా 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 తీసుకొని మళ్ళీ ఈ రోడ్ లో కలుస్తుంది. ఆ రోడ్ లోకి అదే స్ట్రైట్ ఇట్లా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఊరేనాయన ఇది మొత్తం అటు తిరిగి మళ్ళీ అటు తిరిగి అట్లా వెళ్ళాలి. ఓ టెంపుల్ గోపురం ఇది ఎంట్రన్స్ కదా. ఇది అట్లేదు వచ్చింది ఎంట్రన్స్. ఇది ఎగ్జిట్ దగ్గర కూడా ఎంట్రన్స్ టికెట్స్ ఇస్తాం. అంటే మొత్తం 4 గోపురాలు కదా చుట్టూరా. 4 గోపురాల్లో ఇది ఒకటి, 2 అటు సైడ్, 3 ఇంకోటి అటు సైడ్. నేనైతే ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నా. 1 కిలోమీటర్ అంట గుడి దగ్గర నుంచే. 1 కిలోమీటర్ నడుస్తూ వెళ్ళాలి. ఇది నడిచేది కూడా ఎట్లుందంటే కరుస్ అనమాట. స్ట్రైట్ రోడ్ లేదు. వెళ్ళి మళ్ళీ ఇటు తిరిగి ఇట్లా వెళ్ళి మళ్ళీ ఇటు తిరిగి మళ్ళీ ఇటు తిరగాల. ఇది చాలా లాంగ్ అయిపోతుంది ఇట్లా ఉన్నాయి. అది కోనేరు చూసేస్తుందంట. చెప్పులు వేసుకోవాలా. ఇదైతే కోనేరు కానీ నీళ్ళు అయితే లేవు. చూపిస్తాను మీకు. నీళ్ళు అయితే అసలు లేవు కోనేరులో. దీన్ని సరస్వతి పుష్కర్ని అంటారంట. బోర్డు అయితే వేస్తున్నారు అక్కడ. సో కొన్ని చూద్దామని వచ్చాను కానీ నీళ్ళు అయితే లేవు. మొత్తం తీసేసినట్టు నీళ్ళు. మొత్తం అంతా చూసుకుంటూ వెళ్ళిపోదాం. మీకు కూడా ఒకసారి చూపిస్తాను. వాటర్ అయితే లేవు దీంట్లో. దండి ఇదైతే ఒకటి గోపురం, ఇంకోటి దండి 1 2 3 గోపురం దాకా వెళ్ళేసొద్దామని పోతున్నాం. ఇప్పుడు మేము ఇట్లా వచ్చాం. ఈ కరువు తీసుకుంటూ ఇట్లా వెళ్ళాలి. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఎడ్జ్ లో మళ్ళీ సేమ్ నేను వచ్చిన ఆ ఎడ్జ్ లో మళ్ళీ ఇటు తిరగాలి. తిరిగితే ఇటు సైడ్ ఇక్కడ ఉంటది అనమాట మ్యూజియం అయితే. గోపురం ఇది యాక్చువల్ గుడి ఎంట్రన్స్. మనం క్యూ లైన్ లో
వస్తే ఫ్రీ ఫ్రీ క్యూ లైన్ లో వస్తే కనుక ఫ్రీ దర్శనంలో ఈ క్యూ లైన్ లో వచ్చి లోపలికి వెళ్తాం మనం. నిన్నైతే మేము అట్లాగే వచ్చి దర్శనం అయితే చేసేసుకొని వచ్చాము మేము. దర్శనం అయిపోయిన తర్వాత అన్నం కూడా మేము అన్నప్రసాద సత్రం ఉంటే అక్కడే తినేసాం అనమాట. నైట్ తినేసి రూమ్కి వెళ్ళిపోయి పడుకొని వస్తాం. ఇదండి ఇదే, దీన్ని శివాజీ గోపురం అంటారంట. ఇదే నరసి పుష్కర్ని ఈజిప్షియన్ కదా, అదే దీన్నే నరసి పుష్కర్ని అంటారు. ఇది మనకి శివాజీ గోపురం సైడ్ ఉంటది అనమాట. ఇది ఏం లేదంటే చూసేదాన్ని బాగుంటుంది. మాకైతే రూట్ తెలియక సందులో గొంతులో మ్యాప్స్ పట్టుకుని పోతా ఉన్నాం. ఇదే అనమాట మా శివాజీ, ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం అంట. ఎంట్రీ ఫీజు అయితే 10 రూపాయలు అన్నారు. వీడియో తీయచ్చా లేదా అడిగి వీడియో తీయచ్చు అంటే వీడియో తీస్తాను, లేదంటే ఇది మ్యూజియం అనమాట. ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏదో ఉంది, పోయి చూడాలి ఏందనేది. మొత్తం చెప్పులు అయితే మనం బయట పెట్టేసి వెళ్ళిపోవాలి లోపలికి చెప్పులు అయితే వెళ్ళలేదు. ఇక్కడైతే ఫోన్ నాట్ అలౌడ్ అని ఏం బోర్డ్స్ అయితే లేవు. సో వీడియో అయితే తీస్తున్నాను నేను. మనం లోపలికి వెళ్ళేటప్పుడు కామ్గా ఉన్నారంట. మనం ఏం మాట్లాడాలి, సైలెన్స్ ప్లీజ్ అనుకోవద్దు. అది వాళ్ళు అట్లా పెట్టినప్పుడు మనం పాటించాలి కదా. సో నార్మల్గా వీడియో అయితే చూపిస్తాను. మామూలు టికెట్లు ఇదన్నమాట. శివాజీ గారు ఆయన మంత్రులే కదా మొత్తం చూసుకుంటే ఇక్కడ ప్రతి పోస్టర్ కి అసలు ఏంది దీని అర్థం అనేది రాస్తున్నారు. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, కన్నడ రాస్తున్నారు. ఓకే, శివాజీ అసలు ఎలా జన్మించారు అనేది అన్నమాట ఇది. నెక్స్ట్ బర్త్ ఆఫ్ శివాజీ, శివాజీ ఎట్లా పుట్టాడు అనేది అనమాట ఇదంతా. పార్వతీ ఒకసారి మీకు చదవాలనిపిస్తే ఒకసారి పాస్ చేసుకొని అయితే చదవండి. నెక్స్ట్
ఇది ఒకసారి చదవాలనుకుంటే తెలుగులో, ఇంగ్లీష్లో కూడా ఉంది. ఒకసారి మీరైతే పాస్ చేసుకొని అయితే చదవచ్చు. ఎవరు మనల్ని రూల్ చేస్తారు, ఎవరు దాని మీద శివాజీ మహారాజ్ ఎంతో యుద్ధం చేసే ఘటన. ఈ ఇది శివాజీ మహారాజ్ గారు దిగ్విజయ యాత్ర అన్నమాట. అది మనకైతే ఆరోస్ రూపంలో ఇచ్చినదంతా ఆయన పూర్తి చేసిన యాత్ర అంట. దక్షిణ ఇక్కడ ఒకసారి చదవచ్చు. ఛత్రపతి శివాజీ మహారాజ్ దక్షిణ దిగ్విజయ యాత్ర. దక్షిణ దిగ్విజయ. సరే కావాలంటే ఇది కూడా చదువుకోవచ్చు. ఏ వెనకాల నుంచి సరే ఇప్పుడైతే ఇదే అనమాట.
మొత్తం ఇదన్నమాట ఇక్కడ ఉండేది మ్యూజియం లో. ఇప్పుడైతే మనకి ఇదైతే కంప్లీట్ చేసుకుంటూ వేసాం. నెక్స్ట్ ఇక్కడికి అయితే వెళ్తాము. ఇక్కడే శివాజీ మహారాజ్ ధ్యానం చేశారు. ఇక్కడ ఉంది. సో ఇది మొత్తం మ్యూజియం అంతా. ఇక్కడ ఇప్పుడైతే ఇంకా మ్యూజియం చూడడం అవుతుంది. రూమ్కి వెళ్ళిపోయి ఒక టైం ఎంత 10:30 అయితే అవుతుంది. 10:30 అవుతుందండి. మేమైతే 12కి వెళ్ళిపోతాం. 12కి అయితే వెళ్ళిపోయి చెక్అవుట్ అయితే రూమ్ అయితే చెక్అవుట్ చేసి బస్ స్టాండ్కి వెళ్ళిపోతే మాకైతే బస్సు అక్కడ ఉందన్నమాట. ఆల్రెడీ బుకింగ్ అయితే అయిపోయింది మాది. బస్సు వెళ్ళి బస్సు ఎక్కేస్తే 9 hours జర్నీ రిటర్న్. ఇక్కడైతే ఏదో టోర్నమెంట్ జరుగుతుంది. 6 lane చూడండి, అక్కడ రోడ్డు అక్కడ దాకా ఉందన్నమాట. అది మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా స్టోన్స్ అంతా 6 lane అంతా. ఏదో టోర్నమెంట్ జరుగుతుంది. Season 1 అంటే టోర్నమెంట్. ఇవైతే 12 జ్యోతిర్లింగాల్ని పెయింటింగ్ లాగా గోడ మీద వేస్తున్నారు. వరుసగా చూపిస్తే వెళ్తాను నేను. మల్లికార్జున జ్యోతిర్లింగం, ఇది శ్రీశైలం. నెక్స్ట్ మహాకాళేశ్వర లింగం, మధ్యప్రదేశ్ లోని మహాకాళేశ్వర లింగం, ఓంకారేశ్వర లింగం. వైద్యనాథ్ జ్యోతిర్లింగం, దాని తర్వాత భీమశంకర జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని. రామేశ్వర జ్యోతిర్లింగం రామేశ్వరం. ద్వారకాలోని నాగేశ్వర లింగం, కాశీ విశ్వేశ్వర లింగం. త్రయంబకేశ్వరం మహారాష్ట్ర నాసిక్. కేదార్నాథ్ జ్యోతిర్లింగం.
లాస్ట్ కృష్ణేశ్వర్లో ఉంది, మహారాష్ట్రలో కృష్ణేశ్వర్. అయితే 12 జ్యోతిర్లింగాలు ఇప్పుడు నేను చూపిస్తుంది. గోడ మీద అయితే ఇట్లా పెయింటింగ్ వేసి అయితే పెట్టినారు అన్నమాట. మొత్తం అంతా 12 జ్యోతిర్లింగాల యొక్క పెయింటింగ్స్ అయితే మొత్తం అంతా గోడ మీద వేస్తున్నారు. ఇప్పుడైతే రూమ్ కి రిటర్న్ వచ్చేసాం. రిటర్న్ వచ్చేసి పనుకోబోతున్నాం. టైం అయితే ఇప్పుడు మనకి 11:30 అట్లా అవుతూ ఉంది. మేమైతే తినేసి ఒకటేసారి ఇక్కడే దాని తర్వాత అయితే వెకేట్ చేసేద్దాం అనుకుంటున్నాం. 12:30కి అట్లా అయితే ఇక్కడ భోజనాలు అయితే పెడతారంట. అది తినేసి ఒకటేసారి 1 o'clockకి లేదా 1:30 కల్లా వెకేట్ చేసేస్తే 2 o'clock మాకైతే బస్ ఉంది. అది ఎక్కేసి రిటర్న్ వెళ్ళిపోవడం. సో ప్రస్తుతానికి అయితే కొంతసేపు ఫోన్లో అయితే ఛార్జింగ్ లేదు, 2% అయితే వచ్చింది. కొద్దిసేపు అయితే ఫోన్ ఛార్జింగ్ పెట్టేసి పనుకొని 12:30 కల్లా మనం తినేసి అయితే బయలుదేరేసాలి. మీకు వ్యూ చూపిస్తా అన్నాను కదా, టెర్రస్ మీదకి అయితే వచ్చాను వ్యూ చూపిద్దామని. వ్యూ అయితే సూపర్ ఉంది ఇక్కడ. మొత్తం ఒకసారి చూపిస్తాను. దండి ఇక్కడే శ్రీశైలం డ్యామ్ అయితే ఇక్కడే ఉంది, కనిపిస్తుందా నేను వ్యూ మొత్తం. ఇది జూమ్ చేస్తాను, కనిపిస్తుంది. ఇది శ్రీశైలం డ్యామ్ అన్నమాట. వ్యూ అయితే మేమైతే ఇప్పుడు టెర్రస్ మీదకి అయితే వచ్చినాం. ఇక్కడ టెర్రస్ మీదకి వచ్చి అయితే మీకైతే వ్యూ చూపిస్తున్నాను. మేము ఇంకా డ్యామ్ అయితే చాలా దూరం ఉంది అనుకున్నాం, కానీ ఇక్కడ టెర్రస్ మీద నుంచి అయితే బాగా క్లియర్ గానే కనిపిస్తుంది మనకి డ్యామ్. ఇప్పుడైతే కిందకి వెళ్ళిపోయి తినేదానికి అయితే వెళ్ళిపోవాలి. ఫస్ట్ అయితే మనం కిందకి వెళ్ళి టోకెన్ తీసుకోవాలన్నమాట. రిసెప్షన్ లో టోకెన్ అయితే ఇస్తారు మనకి. ఆ టోకెన్ తీసుకొని అయితే మనం తినేదానికి అయితే వెళ్ళిపోవాలి. కింద డైనింగ్ హాల్ ఉంటుంది, డైనింగ్ హాల్కి వెళ్ళిపోయి తినేసి డైనింగ్ హాల్ వెళ్ళిపోయిన తర్వాత తినేసిన తర్వాత మనం మళ్ళీ రూమ్కి వచ్చి మొత్తం అంతా సర్దుకోవాలి, లగేజ్ అంతా సర్దుకోవాలి. సర్దుకున్న తర్వాత అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోవడం, వెకేట్ చేయడం. అయితే ఇప్పుడే టోకెన్ అయితే తీసేసుకున్నాం, తినడానికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ఇంకా ఓపెన్ చేయలేదు. ఇంకా అయితే లంచ్కి అయితే ఇంకా ఓపెన్ చేయలేదంట, అందరు బయట కూర్చున్నారు. పూజ చేస్తారు. ఏంది అంటే ప్రసాదం లాగా. శ్రీ శ్రీ కవితాల చోళ చక్రవర్తి. ఇది చూడలేదు మనం ఇందాక, నిన్న చూడలేదు. ఇప్పుడే నైవేద్యం పెట్టేసి మళ్ళీ నాకు తెలిసి ఇంకోసారి బెల్ అయితే కొట్టారు ఇందాక. ఇంకోసారి అయితే బెల్ కొడతారు అనుకుంటా. బెల్ కొట్టిన తర్వాత పోయి తినేసి అయితే వెళ్ళిపోవడం. ఈ టోకన్లు అయితే అక్కడ ఇస్తే మనకైతే లంచ్ అయితే ఉంటుంది. ఏరియా అంతా భలే ఉంది. ఇన్ కరికాల చోళ చక్రవర్తి అంట. ఇప్పుడైతే రూమ్ అయితే వెకేట్ చేసి అయితే బస్ స్టాండ్కి అయితే బయలుదేరేసాం. బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయి బస్సు అయితే 2 o'clock ఉంది. ప్రస్తుతానికి అయితే టైం 1:30 అవుతుంది. 2 o'clock బస్సు ఎక్కేస్తే మనం బుక్ చేసింది ఏపీఎస్ఆర్టీసీ కదా, సూపర్ లగ్జరీ ఏపీఎస్ఆర్టీసీ బుక్ చేసుకున్నాం. 800 అయితే పడింది అనమాట, డైరెక్ట్ శ్రీశైలం నుంచి గూడూరు దాకా 800 టికెట్. మేమైతే మొన్నే బుక్ చేసుకున్నాం రిటర్న్ అయితే. సో 2 o'clock ఇప్పుడు బస్ స్టాండ్కి అయితే వెళ్తూ ఉన్నాము. ఇప్పుడైతే బస్ స్టాండ్కి అయితే వచ్చాము. బస్ స్టాండ్కి వచ్చి బస్ అయితే ఇక్కడే ఉందన్నమాట. బస్ అయితే 2 o'clock అయితే తీస్తాడు దండి. ఇదే అనమాట బస్సు, ఈ బస్సు అనమాట.
సూపర్ లగ్జరీ. 2 o'clock అయితే తీస్తాడంట బస్సు. ఇక్కడ ఉందండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడే అనమాట డ్యామ్ ఉండేది.